హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అలా అమరేంద్ర మరియు రాథోడ్ ఇద్దరు కారులోన వచ్చేస్తారనమాట. ఎక్కడికంటే అనాథాశ్రమంకి వచ్చేస్తూ ఉంటారనమాట. అలా 2 బ్యాగులు తీసుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. అలా అమరేందర్ని మరియు రాథోడ్ని చూసేసిన బాగి అలా అనాథాశ్రమం వార్డెన్ అయితే అలా వాళ్ళిద్దరిని చూసేసి వెనక్కి జరిగేస్తాడనమాట. అలా జరిగేసి వెళ్ళి బాగి దగ్గరికి వెళ్తాడనమాట. బాగి టిఫిన్ చేస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఇప్పుడు బయటికి రావద్దమ్మా అనేసి అంటూ ఉంటే, అప్పుడే బాగి అయితే ఎందుకు బాబాయ్ అనేసి అడుగుతుందనమాట. లేదమ్మా, అమరేంద్ర సార్ వచ్చారు అనేసి అనగానే చాలా అంటే చాలా బాధపడి ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట బాగి. అలా అయినా ఆయనెందుకు ఇక్కడికొచ్చాడు బాబాయ్ అనేసి అడుగుతూ ఉంటే, లేదమ్మా ఇప్పుడు సంక్రాంతి పండగ కదా, పిల్లలకి బట్టలు ఏదైనా తీసుకొచ్చి ఉంటారు అనేసి అనగానే, సరే సరే బాబాయ్ నేను ఇక్కడే ఉంటాను అనేసి భాగ్య అయితే అలా గదిలో ఉండిపోతుందనమాట. అలా రాథోడ్ మరియు అమరేంద్ర ఇద్దరు పిల్లలకందరికీ బట్టలు ఇచ్చేస్తారనమాట. బట్టలిచ్చి సరే మేమిక వెళ్తామండి అనేసి అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటే బాగి గదిలో నుంచి కిటికీలోంచి అమరని చూస్తూ ఉంటుందన్నమాట. అమర్ని చూసేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ బాగి ఉంది అనే ఒక్క ఆలోచన, ఒక్క బాధ గుండె అయితే వేగంగా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట అమర్‌కి. అలా ఒక్క క్షణం ముందుకు వెళ్ళి ఆగేస్తాడనమాట. ఆగేసి బాగి ఇక్కడెక్కడైనా ఉందా అనేసి అలా తిరిగి చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే బాగి ఇక్కడ ఎక్కడో తన దగ్గరే ఉన్నట్టు అమర్‌కి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా చూస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన బాగి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.